దిస్ ఇస్ సౌర్య. యుద్ధం మళ్ళా మొదలైంది, ఆగలేదు అని నిన్నే మనం డిస్కస్ చేసుకున్నామా? అయితే ఇంతలోనే మళ్ళా ఇరాన్ కొట్టిన దెబ్బకి అమెరికా చేతులెత్తేసింది అనే వార్త వింటూ ఉన్నాము. సో దీనికి సంబంధించి అసలు ఇప్పుడు ఏం జరుగుతుంది? యుద్ధం తాలూకా పరిణామాలు ఎలా ఉన్నాయి? నిజంగానే ఇప్పుడు యుద్ధం ఆగే పరిస్థితి ఉందా? అమెరికా చేతులెత్తేసిందా? ఎట్లాంటి వార్నింగ్ ఇచ్చింది ట్రంప్ కి ఇరాన్? సో ఇవన్నీ కూడా మాట్లాడదాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు. నమస్తే సార్. సార్, మనం 2 days నుంచి డిస్కస్ చేస్తూ ఉన్నాం. మళ్ళీ యుద్ధం స్టార్ట్ అయింది. సో మనకి మళ్ళీ ఎకనామికల్ గా ఆయిల్ ఇవన్నీ కూడా పెరిగే ఛాన్స్ ఉంది. సో అట్ ద సేమ్ టైం ఈ రోజు మళ్ళా ట్రంప్ ఇరాన్ ఇచ్చిన వార్నింగ్ కి చేతులు ఎత్తేసాడు అని. సో అంటే ఎట్లాంటి డీల్ జరిగి ఉండొచ్చు, లేదా వార్నింగ్ వెళ్ళి ఉండొచ్చా ఏమనుకోవచ్చు? ట్రంప్ స్ట్రాటజీ అంటే ఏదో ఇప్పుడు మీమ్స్ కూడా వస్తున్నాయి. నేనేం చేస్తున్నానో నాకే తెలియకపోతే నా శత్రువులకి ఎలా తెలుస్తుంది, కాబట్టి శత్రువులను డీల్ చేయాలంటే నువ్వేం చేస్తున్నావు నీకే తెలియకూడదు అంటే సంజు అనే ఆయన ఆర్ట్ ఆఫ్ వార్ రాశాడు. అలాగే ఇప్పుడు ఈయనేమో ఆర్ట్ ఆఫ్ డీల్ రాశాడు, ఎవరు ట్రంప్. సో ఈ ఆర్ట్ ఆఫ్ డీల్ ఏంటంటే తను ఏం చేస్తున్నాడో తనకే తెలియకూడదు అనమాట. అప్పుడు శత్రువుకి ఇంకా అసలు తెలిసే అవకాశం లేదు. ఇది ఇతని టెక్నిక్ అనమాట. అందుకని ఇతను రోజులోనే ఒక 5-6 ట్వీట్ చేస్తుంటాడు. 5-6 పరస్పరం కాంట్రడిక్టరీ గా ఉంటాయి. ఒకసారి ఏమో ఇరాన్ ని నేను కంప్లీట్ ఓడించానంటాడు, అసలు అక్కడ న్యూక్లియర్ ఇదే లేదు, మొత్తం ఓబ్లిటరేటెడ్, ఆయనకి ఇష్టమైన పదం అనమాట. అంటే కంప్లీట్ ధ్వంసం చేశాను అంటాడు. మళ్ళీ ఏమో దాచిపెట్టారంటాడు, అది ఉందంటాడు. ఇంకా 400 కిలోల ఫైల్స్ ఉన్నాయంటాడు, యురేనియం ఫైల్స్. తర్వాత ఏమో మొత్తం వాళ్ళ నేవీ అంతా కూడా సముద్రం అడుగునకి పంపించేశానంటాడు. మళ్ళీ ఏమో మా షిప్పుల మీద వాళ్ళ దాడులకు వస్తే మేము ఇది చేస్తానంటాడు. మళ్ళీ బ్లాకేడ్ అంటారు. స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ ఏమో ఓపెన్ లో ఉంది అంటాడు, మళ్ళీ క్లోజ్ అయింది అంటాడు. మళ్ళీ క్లోజ్ అయిందని ఓపెన్ చేయిస్తా అంటాడు. లేదు, నేను క్లోజ్ అయిందని మరింత క్లోజ్ చేస్తానని బ్లాకేడ్కి వచ్చాడు. ఇలాగా రకరకాలుగా మాట్లాడుతున్నాడు. నిన్న ఇంకా కొన్ని గంటల్లో సీజ్ ఫైర్ ఎండ్ అవుతుంది అనగా ఒక ట్వీట్ చేశాడు. ఆ ట్వీట్ ఏంటంటే, అంటే ట్వీట్ చేయకముందు ఆయన ఏం చెప్పాడు, వీళ్ళు మర్యాదగా కానీ చర్చలకి అక్కడికి పోకపోతే, ఇస్లామాబాద్ పోకపోతే మేము మళ్ళీగా అటాక్ చేస్తానని బెదిరిస్తూ ట్వీట్ చేశాడు. ట్వీట్ చేసిన కొన్ని గంటల్లోనే మళ్ళీ ఇంకో ట్వీట్ చేశాడు. ఆ ట్వీట్ ఏముందంటే, ఇరాన్ సీరియస్లీ ఫ్రాక్చర్డ్ అని చెప్పాడు. ఇరాన్ సీరియస్లీ ఇబ్బంది అయిపోయింది. ఫీల్డ్ మార్షల్ అసీం మునీర్ అండ్ పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ షహబాజ్ షరీఫ్ ఇద్దరు కూడా నాకు ఫోన్ చేసి కొంత అటాక్స్ని ఆపమన్నారు. సో వాళ్ళ కోరిక మేరకు ఇప్పుడు ఆపుతున్నాను అంటే ఏదో ఆయన వాళ్ళ మాట వినేట్టుగా ఈయన వాళ్ళని బతిమాలుకుంటే వాళ్ళు రంగంలోకి దిగారు. లేకపోతే వాళ్ళకి మీడియేషన్ చేసేంత సీన్ లేదు. వాళ్ళ దేశం పరిస్థితే దారుణంగా ఉంది, వాళ్ళని కాపాడుకోలేదు. అదేదంటారు, నీ వ్యవహారం నువ్వు చూసుకోకుండా ఎయిటోడి వ్యవహారంకి వస్తున్నట్టుగా వాళ్ళ పరిస్థితి ఉంది, పాకిస్తాన్ పరిస్థితి. రెండోది, పాకిస్తాన్ లాంటి ఒక బలహీనమైన దేశం చెప్తే వింటాడా ట్రంప్? వాళ్ళ ఫ్రెండ్స్ చెప్తేనే వినలేదు. ఇటలీ, ఫ్రాన్స్, వీళ్ళ నాటో దేశాలు చెప్తేనే వినట్లేదు అతను. పాకిస్తాన్ చెప్తే ఎందుకు వింటాడు? సో అతను అలాగే చెప్పుకుంటున్నాడు అనమాట, అంటే ఆపాలని. అంటే చాలా మంది అనలిస్టులు చెప్తున్నది ఏమంటే, ట్రంప్కి యుద్ధం నుంచి మర్యాదగా ఎలా బయటపడాలనేది తలనొప్పిగా మారింది. ఆయనకి యుద్ధంలో కంటిన్యూ కావడం ఇష్టం లేదు. ఎందుకంటే మిడ్ ఎలక్షన్లు వస్తున్నాయి నవంబర్లో. ఈ లోపల సెట్ చేసుకోవాలి అక్కడ. ఇప్పుడు బాగా యాంటీ ట్రెండ్ నడుస్తుంది ట్రంప్కి. అలాంటి కండిషన్లో ఆయన మర్యాదగా బయటికి రావాలి. మర్యాదగా ఎలా బయటికి రావాలో తెలియట్లేదు. అందుకని పాకిస్తాన్ దింపాడు. పాకిస్తాన్ దింపుతూ మళ్ళీ వీళ్ళని బెదిరింపు కార్యక్రమం మొదలుపెట్టాడు. సైలెంట్గా ఉంటే ఇరాన్ ఎల్లుండేది. బ్లాకేడ్తో ఇరాన్ షిప్ మీద తౌష్కా అనే షిప్ మీద అటాక్ చేశారు. దాంతో ఇరాన్కి కాలింది. రెండోది, ఇరాన్ మొదటి నుంచి కూడా ట్రంప్ను నమ్మట్లేదు. అసలు ట్రంప్ని ఎవడూ నమ్మడు ప్రపంచంలో, అది వేరే విషయం. ఇరాన్కి ఎందుకంటే 2 సార్లు ఇరాను చాలా సీరియస్గా నష్టపోయింది ట్రంప్ను నమ్మి. లాస్ట్ జూన్లో చర్చలు జరుగుతున్నప్పుడే ట్రంప్ సహాయంతో ఇజ్రాయెల్ అటాక్ చేసింది. ఆ తర్వాత ట్రంప్ కూడా అటాక్ చేశాడు. మళ్ళీ ఈ ఫిబ్రవరిలో చర్చలు జరుగుతున్నప్పుడే అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఇరాన్ మీద అటాక్ చేసి ఫస్ట్ డేని 178 మంది స్కూల్ పిల్లల్ని, తర్వాత వాళ్ళ సుప్రీం లీడర్తో పాటు ఒక 40 మంది నాయకత్వాన్ని చంపేశారు. సో అలాంటప్పుడు అంటే నేను చర్చలకు వస్తే నువ్వు నా మీద బాంబులు వేస్తున్నప్పుడు నేను ఎలా నమ్మి నీతో మళ్ళీ చర్చలకు రావాలి అనేది ఇరాన్ అడుగుతుంది. అది వెరీ లాజికల్ క్వశ్చన్. సో అందుకని ఇరాన్ రావట్లేదు.
తెగేసి చెప్పేసింది. అంటే చర్చలకు ఒక ప్రాతిపదిక ఉండాలి. నువ్వు బెదిరిస్తూ చర్చలకు రమ్మంటే, అంటే నేను చెప్పింది నువ్వు వినకపోతే నేను బాంబులు వేస్తానంటే నేను ఎందుకు రావాలి? సరే బాంబులే, మేము కూడా ఎదుర్కొంటాం అన్న పద్ధతిలో ఇరాన్ వెళ్ళిపోయింది. అంటే నువ్వు ఒక బెదిరింపుతో మమ్మల్ని సరెండర్ అవ్వమని చెప్తున్నావు, మేము సరెండర్ అవ్వము, యుద్ధానికి రెడీ. సో నువ్వు కూడా యుద్ధానికి రెడీ అయితే రా, దాడి చేయి అనేది ఇరాన్ సవాల్ విసిరింది. ఈ సవాల్ని స్వీకరించే పరిస్థితిలో ట్రంప్ లేడు. నిజంగా కానీ మళ్ళీ వెళ్ళాడు అనుకో, మళ్ళీ వీళ్ళు ఏం చేస్తారు, పక్కన ఉన్న గల్ఫ్ దేశాల మీద బాంబులు వేస్తారు, అక్కడ ఉన్న ఆయిల్ ఫెసిలిటీస్ మీద. మళ్ళీ ఆయిల్ పెరుగుతుంది, ఆల్రెడీ అమెరికాలో కూడా $4 వెళ్ళింది, అమెరికా మీద కూడా దీని ఎఫెక్ట్ పడుతుంది. అట్లాగే యూరప్, చైనా లాంటి దేశాలు కూడా సీరియస్ అవుతాయి. ఆల్రెడీ చైనా పదే పదే అమెరికాకి మధ్య వార్నింగ్లు ఇస్తుంది. మామూలుగా చైనా ఆ టోన్లో మాట్లాడదు, కానీ చైనాకు కూడా సహనం నశిస్తుంది. సో అంటే ట్రంప్ అనే ఒక పిచ్చివాడా లేకపోతే అతను ఎలాంటి వాడని పక్కన పెడితే, అతను తీసుకునే నిర్ణయాల వల్ల ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థలు కుప్పగొలిపోయినాయి. సో దీనివల్ల ఇప్పుడు ట్రంప్కు ప్రెజర్ పెరిగింది. ఈ ట్రంప్ నుంచి బయటికి ఎలా వెళ్ళాలనేది తెలియట్లేదు. అందుకని అది చెప్పాడు. అయితే మళ్ళీ ఇక్కడ సీజ్ ఫైర్ ఎప్పటిదా ఒక్కరోజు కూడా గంట కూడా పొడిగించనన్న వ్యక్తి ఇప్పుడు ఆల్మోస్ట్ అన్కండిషనల్ గా పొడిగించేశాడు. ఎప్పుడనేది తెలియదు, అంటే కంప్లీట్ గా పొడిగించేశాడు. ఇరాన్కి డెడ్ లైన్ పెట్టలేదు. మొన్నటి వరకు డెడ్ లైన్లు పెడుతూ హోంకరిస్తా ఉన్నాడు. ఇవాళ డెడ్ లైన్లు కూడా లేదు. ఇరాన్ వచ్చే వరకని చెప్తున్నాడు. ఇరాన్ రాదు, ఇరాన్కి అవసరం లేదు, ఎందుకంటే నిన్న నమ్మి ఇరాన్ రాదు. సో నీకు అవసరం ఉంటారా, ఎట్లాగూ ఇజ్రాయెల్ ఒప్పుకోదు, ఎలాగో మళ్ళీ ఇజ్రాయెల్ దాడి చేస్తుంది. సో ఇదనమాట. అట్లాగే కంటిన్యూ బ్లాకేడ్ అంటున్నారు. బ్లాకేడ్ అంటే అర్థం ఏంటి? ఇరాన్ నుంచి వెళ్తున్న ఆయిల్ కానీ, ఇరాన్కి వచ్చే ఎనీ సరుకులు కానీ అడ్డుకుంటామనేది అమెరికా చెప్తుంది. ఇది అడ్డుకుంటే ఇరాన్ ఎందుకు గమ్మున ఉంటుంది? ఇరాన్ నుంచి ప్రధానంగా ఎక్కడికి వెళ్తుంది ఆయిల్? చైనాకి వెళ్తుంది. చైనాకి దెబ్బ ఖచ్చితంగా. అందుకని ఇప్పుడు కొంతమంది ఏమంటున్నారంటే, అసలు ట్రంప్ ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నాడు అంటే 2 కారణాలు ఉండే అవకాశం ఉంది. ఒకటి, ఏదో ఒక రకంగా బయటికి రావాలి యుద్ధం నుంచి, కాబట్టి ఇప్పటి నుంచి ఇలా సైలెంట్గా ఉండిపోతే సైలెంట్గా ఉంటుంది. బ్లాకేడ్ అంటాడు కానీ రియల్గా బ్లాకేడ్ జరగదు. ఆల్రెడీ నిన్న 27 ఇరాన్ షిప్లు వెళ్ళినాయనేది కూడా వార్తలు వస్తుంది. అంటే పేరుకి బ్లాకేడ్ అంటారు కానీ ఏమి ఆపరు, మెల్లమెల్లగా వెళ్తూ ఉంటాయి. సో బ్లాకేడ్ అన్నట్టుగా మెల్లమెల్లగా విత్డ్రా చేసుకుంటాడు, సైలెంట్గా విత్డ్రా చేసుకుంటాడు అనేది ఒకటి. రెండో, ఇరాన్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే ట్రంప్ నమ్మలేము, అతను ఏంటంటే మళ్ళీ రీగ్రూప్ అవుతాడు. ముఖ్యంగా ఇంటర్సెప్టర్స్, వాళ్ళ థాడ్ కానీ లేకపోతే వాళ్ళ పేట్రియాట్ ఇవన్నీ కూడా అయిపోయినాయి. వాళ్ళ డిఫెన్స్ సిస్టమ్ బ్యాటరీస్ అంతా ఖాళీ అయిపోయినాయి. ఇప్పుడు మళ్ళీ కొత్తగా కొనాలి. అందుకనే నిన్ననే పెంటగన్ కాంగ్రెస్ని $30 బిలియన్ డబ్బులు అడిగింది అమ్యునిషన్ కొనడానికి. సో ఇవన్నీ కొని రెడీ కావడానికి టైం పడుతుంది. రెడీ అయినాక మళ్ళీ ఇరాన్ మీద అటాక్ చేస్తారు. ఇది ఇరాన్కి తెలుసు. అందుకని ఇరాన్ కూడా 24 అవర్స్ నిద్రాహారాలు లేకుండా వాళ్ళు కూడా మిసైల్స్ని డెవలప్ చేయడం, డ్రోన్స్ని డెవలప్ చేయడం, తర్వాత తమ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నాశనమైందిగా అది కూడా ఆగమేఘాల మీద మళ్ళీ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ 1300 స్కూల్స్ ఉంటే అందులో 770 స్కూల్స్ వీళ్ళు ధ్వంసం చేశారు ఇరాన్లో. అవి ఇప్పుడు 770 స్కూల్స్ ని వీళ్ళు మళ్ళీ రిపేర్ చేసేసారు నిన్నటికి వరుసగా చేసుకుంటూ వస్తున్నారు. సో ఇరాన్కి అర్థమైంది ఏమంటే ఇది పర్మనెంట్ సొల్యూషన్ లేదు. ఇజ్రాయెల్కి ఉన్న లక్ష్యం ఏంటి? గ్రేటర్ ఇజ్రాయెల్కి ఏర్పడాలి, చుట్టుపక్కల దేశాలనంతా ఆక్యుపై చేసుకోవాలి. ఆల్రెడీ వెస్ట్ బ్యాంక్ని, గాజాని ఆక్యుపై చేసింది, గోలన్ హైట్స్ ఆక్యుపై చేసుకునింది, ఇటు లెబనాన్లో 14% ల్యాండ్ ఆక్యుపై చేసుకునింది. సో దీనికి అడ్డొస్తున్న ఏకైక దేశం ఇరాన్ ఒకటి, మిగతా అన్ని సరెండర్ అయిపోయినాయి. సో ఇరాన్ని వీకెన్ చేయడానికి ఎప్పటికప్పుడు ఇజ్రాయెల్ ట్రై చేస్తూనే ఉంటుంది, ఇజ్రాయెల్కి అమెరికా హెల్ప్ చేస్తూనే ఉంటుంది. ఇది పర్మనెంట్ రియాలిటీ. కాబట్టి ఇరాన్ కూడా పోరాటానికి సిద్ధమైంది. కాకపోతే ఇరాన్కి కొత్త ఆయుధం దేంట్లో ఏం దొరికిందంటే హార్ముజ్ జల్సన్ దొరికింది. ఈసారి ఎప్పుడైనా ఇజ్రాయెల్ అటాక్ చేసినా హార్ముజ్ను బంధిస్తుంది. గల్ఫ్ దేశాలు అమెరికాకి ఇజ్రాయెల్కి హెల్ప్ చేస్తే గల్ఫ్ దేశాల మీద కూడా అటాక్ చేస్తుంది. ఈ 2 కొత్త ఆయుధాలు ఇరాన్కి ఇప్పుడు ట్రంప్ ఇచ్చినట్టుగా లెక్క. ఇది ఇప్పటి వరకు లేదు వాళ్ళకి, ఇప్పుడు ట్రంప్ ఇచ్చారు. సో ఈ నేపథ్యంలో ఇరాన్ ఇప్పటి వరకు అయితే ప్రజెంట్ సిచ్యువేషన్ లో ఇరాన్ గెలిచింది. ఎందుకంటే ఇరాన్లో ప్రధానంగా ట్రంప్ చెప్తున్న 2 ఆబ్జెక్టివ్స్, ఒకటేమో హార్ముజ్ని వదలడం, రెండోదేమో వాళ్ళ న్యూక్లియర్
వెపన్ తయారీకి కావాల్సిన యురేనియం నిల్వల్ని ధ్వంసం చేయడం. ఈ రెండు కూడా జరగలేదు. హార్ముజ్ జలసంధి ఇప్పటికీ ఇరాన్ కంట్రోల్లోనే ఉంది. యురేనియం నిల్వలు ఇరాన్ దగ్గరే ఉన్నాయి. కాబట్టి ఈ రెండు నెరవేరకనే ట్రంప్ సైలెంటే అయిపోయాడని అనుకోవచ్చు. అయితే ఇది సైలెంట్ అదేదో అంటారు, నా మౌనం మౌనం కాదు గోడకు వేలాడుతున్న తుపాకీ అని పాత సామెత ఉంది. అలాగే ఎప్పుడైనా పేలొచ్చని. అట్లాగే ట్రంప్ నిజంగా విత్డ్రాయలా లేకపోతే రీగ్రూప్ అవ్వడానికి స్ట్రాటజిక్ గా టైం తీసుకోవడానికి అతను చేస్తున్నాడా అనేది తేలాలి. ఏదేమైనా ఇరాన్ అయితే సిద్ధంగానే ఉంది. ఎప్పుడు అటాక్ చేసినా అంటే దెబ్బ తీసుకొని దెబ్బ తినడానికి రెడీగా ఉంది, దెబ్బ కొట్టడానికి కూడా లేదు. అసలు 1% కూడా బిలీఫ్ అనేది అసలు లేదు ఇరాన్ కి. కాబట్టి ఇప్పుడు ట్రంప్ ఏం వ్యూహం వేస్తాడనేది చూడాలి. థ్యాంక్ యూ.